మాది గణపురం రిటైర్ అవుతుంది ఇక్కడ జిమ్ఖానాలో జరుగుతుందని చెప్పారు. దానికి ఎందుకంటే నాకు చాలా కాలంగా పరిచయం, మంచి సహృదయులు. రిటైర్మెంట్ అంటే ప్రొఫెషనల్గా రిటైర్మెంట్ కాదు, ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్ లైఫ్ లాంగ్ వాళ్ళు ఒక ప్రొఫెషన్ ఎన్నుకున్నారు కాబట్టి రిటైర్మెంట్ ఫ్రమ్ ది సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్ అంతే అనేది మనం అందరం భావించాలి. నాకు మా డాక్టర్ శ్రీనివాస్ గారు, రమణ గారు వీళ్ళందరూ కూడా చాలా మిత్రులు ఎప్పటి నుంచో. ఒక సక్సెస్ఫుల్గా సూపరింటెండెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అనేది చాలా ఒక గొప్ప వరం సర్వీస్ చేయడానికి. ఒక మంచి పదవిలో నుంచి ఆయన ఈరోజు రిటైర్ అవుతున్నారు. చాలా మంచి సేవలు చేశారు. స్వయంగా మేము ఏ ఫోన్ చేసినా, మేము ఏ పేషెంట్ని పంపించినా చక్కగా హాజరయ్యేవాళ్ళు, కింది వారికి చెప్పేవాళ్ళు. అది కాకుండా తిరిగి మళ్ళా మాకు ఒక మెసేజ్ పెట్టేవాళ్ళు, మీ పేషెంట్ పొజిషన్ ఇది, ఈ రకంగా ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు, లేదా ఇంప్రూవ్ అయ్యారు, ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు అని అంత చక్కగా రెస్పాండ్ అయ్యే ఒక సూపరింటెండెంట్. బిజీగా ఉంటారు రకరకాల పనులతో, అడ్మినిస్ట్రేషన్ పనులతో, తర్వాత సర్జరీలతో, డిఫరెంట్ యాక్టివిటీస్తో. పైగా వీళ్ళు ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్కే పరిమితం కాదు. కలెక్టర్ గారు ఏ టైంలో పిలుస్తారో తెలియదు, మినిస్టర్ ఏ టైంలో పిలుస్తారో తెలియదు, ఏ రివ్యూ మీటింగ్స్లో ఉంటారో తెలియదు, డిపార్ట్మెంటల్ హెడ్స్ ఏ రకంగా చేస్తారో తెలియదు. వీటన్నిటిలో కూడా పేషెంట్కి సంబంధించి మనం ఏదైనా సమాచారం ఇస్తే దాన్ని అనుకూలంగా ఏదో టైంలో అటెండ్ అయ్యి ఎవరికో ఒకరికి ఈ కార్యక్రమాన్ని బదలాయించి వాళ్ళ వెల్బీయింగ్ అంతా చూసి మాకు తిరిగి రిప్లై ఇవ్వడం అనేది గొప్ప లక్షణం రమణ గారిలో ఉంది. అది నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. వారి హయాంలో ఈ హాల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు. ఈ బిల్డింగ్ మొత్తం ప్రారంభోత్సవానికి ఆ రోజు కూడా వచ్చాను, నేను కూడా ఉన్నాను. సో ఒక మంచి డాక్టర్ గారు, ప్రొఫెషన్లో మంచి పేరు ఉంది, పరిపాలనలో మంచి పేరు ఉంది, రోగుల పరీక్షలో మంచి పేరు ఉంది. ఎటువంటి వారి సేవలు మరింత అవసరం, కానీ ఏదో ఒక రోజు తప్పదు గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయినాక. కావున వారు మిగిలిన కార్యక్రమాలన్నీ వారు ఏమైతే అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నింటినీ సంపూర్ణంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. రిటైర్మెంట్ అనేది 63 సంవత్సరాలు అనుకుంటా, మీకు 63. ఇంకా నాకు తెలిసి ఒక 25 సంవత్సరాల లైఫ్ ఉంది. ఎందుకంటే డాక్టర్లు ఆరోగ్యం జాగ్రత్త చూసుకుంటారు. అంటే ఒక 25 సంవత్సరాలు చదువుతారు, ఒక 20-30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు. 25 సంవత్సరాలను తిరిగి మళ్ళా బ్రహ్మాండంగా వారు ఇచ్చేసారు. ఈ కార్యక్రమానికి రావడం నిజంగా అత్యంత ధన్యవాదాలు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. రూమ్లో అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాం.